E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్. వక్ఫ్ బిల్లు చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ అప్డేట్. ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ డిసిషన్. బెదిరింపులు మోసం వారికి కొత్త కాదు. కవిత. సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రులు. ఇటీవల మోదీ సర్కార్ ఆమోదించిన వక్ఫ్ బిల్ చట్టభద్రతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు ఇవాళ విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ నేతృత్వంలో ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, ఎస్పీ ఎంపీ జియావుర్ రెహమాన్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ జూ, ఆప్ ఎమ్మెల్యే అమానుతల్లా ఖాన్, మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హసన్, వైసీపీ డీఎంకే టీవీకే అధినేత విజయ్, సిపిఐతో సహా కొన్ని ముస్లిం సంఘాలున్నాయి. ఇక పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. అయోధ్య రామాలయానికి అఖిల భారత హిందూ మహాసభ తరఫున 2 కిలోల వెండి కిరీటం అందించనున్నారు. ఈ మహాసభ ఆధ్వర్యంలో గత ఏడాది అయోధ్య శ్రీరాముడు ఆలయానికి 1.75 కిలోల బరువుతో తయారు చేసిన శ్రీరామపాదం అందజేయగా ప్రస్తుతం శ్రీరాముడికి 2 కిలోల వెండి కిరీటం అందించనున్నారు. అనుప్పరపాలయంలో తమిళ నూతన సంవత్సర సందర్భంగా సోమవారం కిరీటం తయారీ ప్రారంభించారు. ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించిన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫైబర్ నెట్లో దాదాపు 500 మంది ఉద్యోగులకు సర్కారు తొలగించింది. సూర్య ఎంటర్ప్రైజెస్ ద్వారా నియమించిన వారందరూ కూడా ఈ నెలాఖరుకు ఫైబర్ నెట్ నుండి అవుట్ అవ్వనున్నారు. ఇక ముందు ఎటువంటి పొడిగింపు ఉండబోదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. వైసీపీ నేతలు చెప్పిన వారందరినీ గతంలో అప్పటి యాజమాన్యం ఫైబర్ నెట్లో చేర్చుకుంది. కోనో కార్పస్ చెట్లను నరకవద్దు, కోనో కార్పస్ చెట్లను నరికివేయాలని గతంలో అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన స్పీకర్ గడ్డం ప్రసాద్, ఈ చెట్లు మిగతా మొక్కలన్నిటికంటే అత్యధిక కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అత్యధిక ఆక్సిజన్ అందిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఈ చెట్ల ఆకులు తింటే ఒంట్లో చక్కెర శాతం, గొంతులో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని పరిశీలనలో తేలింది. ప్రస్తుతం కోనో కార్పస్ చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం. ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త, యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏఆర్ రెడ్డి సెర్చ్ చేశాను మెడ్లైన్స్లో అక్కడంతాను. అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది, తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వాయువును వదులుతుంది. కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫర్ అస్. 1 పాయింట్. మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ, యాంటీ బయాటిక్ ప్రాపర్టీ, మెటల్ అబ్జార్ప్షన్ ప్రాపర్టీ, అలాంటి చాలా ప్రాపర్టీస్. ఇవన్నీ కూడా మాటలు చెప్పుకున్నవి కాదు, లాబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్. కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఈ మొక్క మంచి లక్షణాలే ఉన్నాయి. ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ భారీ ధర్నా. నేషనల్ హెరాల్డ్ అంశంపై నేడు దేశవ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పీసీసీ చీఫ్ అందుబాటులో లేనందున తెలంగాణలో రేపు నిరసనలు చేయాలని నిర్ణయం. పీసీసీ చీఫ్ లేకపోయినా కాంగ్రెస్ పిలుపు మేరకు ధర్నా చేస్తామంటున్న సీనియర్ నేత విహెచ్ ఈడీ కార్యాలయం ముందు బైఠాయించిన విహెచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలికి ఇటీవల ఎమ్మెల్సీగా ఎంపికైన బీద రవిచంద్ర, జి శ్రీనివాసులు నాయుడులచే బుధవారం రాష్ట్ర శాసనసభ భవనంలో శాసనమండలి చైర్మన్ కార్యాలయంలో చైర్మన్ కొయ్య మోషన్ రాజు వారితో ప్రమాణం చేయించారు. తదుపరి రాష్ట్ర శాసనమండలి నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాలతో కూడిన కిట్ బ్యాగును మోషన్ రాజు ఎమ్మెల్సీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, 2 ఎమ్మెల్సీలతో పాటు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కూటమి సర్కారు కుట్రలపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో విశాఖ మేయర్పై పెట్టిన అవిశ్వాసం వీగిపోతుందని చెప్పారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీలో బలం లేకపోయినా అవిశ్వాస తీర్మానాన్ని కూటమి నేతలు పెట్టారు. బీసీ మహిళను మేయర్ పీఠం నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్పై గత నెల రోజుల నుంచి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేస్తున్నారు. 19వ తేదీన జరిగిన అవిశ్వాస తీర్మానంలో పాల్గొనకూడదని విప్ జారీ చేస్తారు. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు సరిపడ బలం మాకుంది. వైస్రాయ్ హోటల్ రాజకీయాలకు చంద్రబాబు స్వస్తి పలకాలి. అందరూ కూడా ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఏ రకంగా వారి దౌర్జన్యాలు, ఏ రకంగా బెదిరింపులు, ఏ రకంగా అన్ని రకాలైనటువంటి విధాలుగా మా పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లను బెదిరించడం, భయపెట్టడం, లేదా వాళ్ళని ఏదో రకంగా ప్రలోభ పెట్టడం మీరు గడిచినటువంటి 25 రోజులుగా చూస్తూ ఉన్నారు. అయితే రేపు 19వ తారీఖు అంటే మరో 3 రోజుల్లో అవిశ్వాస తీర్మానానికి సంబంధించినటువంటి సమావేశం కూడా జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు అందరికీ విప్ కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది. సుమారు 58 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 58 మంది సభ్యులకి కూడా పూర్తిగా కూటమి పార్టీ నాయకులు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 19వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభను కూడా సభకి వెళ్లకుండా మేము బహిష్కరించాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. సో దానికి అనుగుణంగా రేపు పార్టీ విప్ను కూడా 58 మంది మా పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి సభ్యులకి రేపు విప్ జారీ చేయబోతా ఉన్నాం. ఆ విప్ని ధిక్కరించి ఎవరైతే వారు సభకి హాజరవుతారో వారందరి మీద కూడా చట్ట ప్రకారం ఏదైతే యాక్ట్ చెప్తా ఉందో దాని ప్రకారం విప్ని ధిక్కరించినటువంటి సభ్యుల్ని మీద క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి మిగిలినటువంటి కాలం కూడా గౌరవ మేయర్ గారు కాంగ్రెస్ వాళ్లకు బెదిరింపులు, మోసం కొత్త కాదని, తెలంగాణ ఇస్తానని చెప్పి 2004లో మోసం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మళ్లీ ప్రజలను మోసం చేస్తుందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహ సమావేశంలో మాట్లాడుతూ ఉచిత బస్సు అంటూ మహిళల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తుంది. ఉచిత బస్సు సౌకర్యాన్ని ఇచ్చి బస్సుల సంఖ్య పెంచకపోవడం వల్ల సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. తలలో నాలుకలాగా బాగా ఓపికతోని పనిచేసేటటువంటి మా తమ్ముడు బీఆర్ఎస్వి నాయకుడిగా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు పార్టీలో. కేసీఆర్ గారు డైరెక్ట్గా సురేష్ ఎక్కడా అని అడుగుతారు అని అంటే మరి సురేష్ కష్టం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి చేరిందనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ తమ్ముడు సురేష్ గారికి, అట్లానే సోదరి దావా వసంత గారు తొలి జెడ్పీ చైర్పర్సన్గా కొత్త జిల్లాకు తొలి జెడ్పీ చైర్పర్సన్గా అయ్యేటటువంటి అవకాశాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి, మరి చక్కగా నాయకత్వ పట్టుమని చాటుతూ ముందుకు సాగుతున్నటువంటి సోదరి దావా వసంత గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మా అన్న 2001 నుంచి పార్టీ అద్భుతంగా సాగుతున్నటువంటి సందర్భంలో ఉద్యమ నేపథ్యంలో ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కేసీఆర్ గారితో కలిసి నడిచినటువంటి పెద్దలు ఓరుగంటి రమణారావు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లానే చాలా సీనియర్ నాయకులు కేసీఆర్ గారితో పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేసి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి వచ్చినటువంటి పెద్దలు రాజేశం గౌడన్న గారికి ధన్యవాదాలు. అట్లానే మా సోదరి ఎంపీపీ సంధ్యమ్మ గారికి, మానాల కిషన్ గారికి, సరిత కిషన్ గారికి, అట్లానే సందీప్ గారికి, రాజలింగం గారికి, అట్లానే అన్న బాపిరెడ్డి లోక బాపిరెడ్డి అన్న గారికి, అట్లానే వెంకన్న గారికి రైతు సమన్వయ సమితి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అష్ట కష్టాలు పడి సాధించి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మొత్తం మార్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వారు పెట్టినటువంటి పార్టీ ఇవాళ 25 ఏళ్ళు అవుతుందంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చరిత్ర కాదు, తెలంగాణ ప్రజల చరిత్ర, తెలంగాణ ప్రజల పోరాట చరిత్ర. ఎందుకంటే అవమానపడ్డం ఒక్కసారి యాద్ చేసుకోండి. అంతకుముందు ఆంధ్ర పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ యాసలో మాట్లాడినామా మనం? తెలంగాణ యాసలో మాట్లాడాలంటే ఇప్పటికి కూడా చెప్తారు నాకు,
ఐటీ ఆఫీసులలో పనిచేసేటోళ్ళు, హైదరాబాద్లో ఉండేటోళ్ళు, మా ఆడబిడ్డలు బయట షాపుకు పోయినా, దుకాణానికి పోయినా, హోటల్కి పోయినా ఏమండి అని మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. అంతేగాని తెలంగాణ వాళ్ళు మాట్లాడుకున్నట్టు మన యాస మాట్లాడే పరిస్థితి లేకుండే. 2001లో కేసీఆర్ గారు మైకు వట్టి తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పుడు వచ్చింది ధైర్యం అందరికీ. అప్పుడు గుండె నిండా ధైర్యం పెంచుకొని మన భాష, మన యాస, మన పండుగ. విశాఖ జిల్లా సింహాద్రి అప్పనను ఏపీ రాష్ట్ర మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, డోలా బాలవీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఈ నెల 30న జరగనున్న చందనోత్సవం ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రుల వెంట భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఉన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయింది. మోకాల లోతు వరకు నీరు నిలవడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడిపోతున్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి మురుగు రోడ్లపై ప్రవహిస్తున్నాయి. కేసీఆర్ బహిరంగ సభ వాల్ పోస్టర్ వేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో ఈ నెల 27వ తేదీన జరిగే రజతోత్సవ భారీ బహిరంగ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు వేశారు. సంగారెడ్డి జిల్లా నుండి గులాబీ దండు వేలాదిగా కదలి తొక్కాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ బహిరంగ సభలో దేశ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. బీఆర్ఎస్ను ఆశీర్వదించడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. షఫీ భాయ్ కొంచెం అంటే షఫీ భాయ్ అటు వక్ఫ్ బిల్లు చట్టబద్ధతపై సుప్రీంకోర్టులో విచారణ అప్డేట్. ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగులపై సర్కార్ షాకింగ్ డిసిషన్. బెదిరింపులు, మోసం వారికి కొత్త కాదు. కవిత. సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.